కుక్కని చంపాలంటే పిచ్చి కుక్క అని ముద్రేయాలి. అట్లాగే ప్రస్తుతం అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తీసేయాలన్నా లేకపోతే కనుక ఏది కాంట్రాక్ట్ ఉద్యోగులను తీసేయాలన్నా వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుషులు అని ముద్రేయాలి. ఆ వ్యవస్థలు పాడైపోయినాయి అని ముద్రేయాలి. రాష్ట్రంలో సెర్ప్ లాంటివి దేనికి? మహిళల సాధికారికత, వీటికి సంబంధించి భారతదేశంలో నెంబర్ 1 పొజిషన్స్లోనే ఉన్నాయి. మన దగ్గర పొదుపు నెంబర్ 1 పొజిషన్స్లోనే ఉంది. అట్లాగే రుణాలు నెంబర్ 1 పొజిషన్లోనే ఉంది. పారిశ్రామికవేత్తలుగా ఎదిగింది నెంబర్ 1 పొజిషన్గానే ఉంది. ఇంకా సెర్ప్లో వైఫల్యం ఏంటి? అదే సెర్ప్ ఉద్యోగులు ఇప్పుడు అవుట్సోర్సింగ్ ఉన్న వాళ్ళని తీసేసి తెలుగుదేశం వాళ్ళని పెట్టుకోవాలి. దీనికోసం పత్రికలో నేను ఇంతకుముందే చెప్పా, మనం చెయ్యాలనుకున్న పనిని ముందుగా పత్రికలతో అక్కడంతా దుర్మార్గంగా జరిగిపోయిందని వార్తలు రాయిపించి ఆ తర్వాతన అక్కడ మార్పులు తీసుకురావడం అనేది చంద్రబాబు స్టైలు. జగనేమో కట్టా కొట్టా తెచ్చేలాగా అది బాగాలేదంటే తీసేయండి మార్చేయండి అని చెప్తాడు. అది అక్కడ అతనికి సమస్య అయింది. అప్పటికి ఎవరికి పొట్టకొట్టేది కాకుండా వాళ్ళని వేరే డిపార్ట్మెంట్లకు మార్చమంటాడు తప్పించి ఇది లేదు. కానీ అతన్ని దొంగం చేయడానికి అతని యాటిట్యూడ్ని ఉపయోగించుకున్నారు. ఇక్కడ ఈ టైపు ఒక మేనేజ్మెంటల్ న్యూస్ సిస్టమ్ అతనికి చేత కాదు అన్నట్టు. ఇప్పుడు చూడండి, ఈనాడు సెర్ప్ని గాడిన పెట్టాల్సిందే హెడ్డింగ్కు. దాంతోపాటుగా అన్ని కార్యాలయాల్లో అనివార్య పోస్టులు ఇచ్చారు, నిబంధనలు తొంగలో తొక్కి నియామకాలు ప్రక్షాళన చేస్తేనే ఎన్డీఏ ప్రభుత్వం ఆశించిన ఫలితాలు అన్నటువంటి కోణం. దాంట్లో అంతా వాళ్ళకే పెట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళకే కదా పెట్టుకునేది. ఎవడు అధికారంలోకి వస్తే వాళ్ళనే మెయిన్ పొజిషన్స్లో పెట్టుకుంటారు. అది ఓపెన్ సీక్రెట్. అది చంద్రబాబు చేస్తే శృంగారం, జగన్ చేస్తే వ్యభిచారం అవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఉద్యోగుల్ని పీకేయడానికి ఇప్పుడు అన్నిట్లలో నెంబర్ 1 వస్తున్నటువంటి వ్యవస్థల్ని ఎందుకు పీకేయాలి అంటే వాళ్ళు వైసీపీ మనుషులు అన్నటువంటి. ప్రస్తుతం ఈనాడు జ్యోతి ద్వారా ఎవరెవరిని తీసేయాలో అక్కడ ఆయా శాఖల్లో అవినీతి జరిగిపోయింది, వాళ్ళందరూ వైసీపీ మనుషులు, జగన్ ఉష్ అంటే వీళ్ళందరూ గాంచందర కాల్ముక్త అన్నారు అనేటువంటి రాసుకొస్తారు. నిజంగా అదే జరిగితే జగన్కి 11 సీట్లకు పరిమితం అవుతాడా ఈ వ్యవస్థలన్నీ కనుక ఆయనకి సాష్టాంగ ప్రణామం చేస్తే? కాకపోతే రోజు రాసుకుంటూనే వస్తూనే ఉంటారు. ఎవరిని పీకేయాలన్నా వాడు వైసీపీ అని ఒక ముద్ర వేయాలి. అంటే కుక్కను చంపాలంటే పిచ్చి కుక్క అని ముద్ర వేసిన తరహాలో ప్రస్తుతం కథ నడుస్తున్నది జర్నలిజం ద్వారా అడ్డం పెట్టుకుని.